నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 8, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:33 నుంచి సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:20 వరకు. ఈరోజు తిథి నవమి ఉదయం 8:17 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:29 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 7:55 నుంచి 9:31 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:07 నుంచి 8:54 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:30 నుంచి ఉదయం 10:58 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:57 నుంచి 5:45 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:29 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 8వ తారీఖు మార్చి నెల 2025 మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆరోగ్య సమస్యలు ఒక్కొలిక్కి వస్తాయి. అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనపట్టలేదు. ఆశించిన స్థాయిలో కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన కాలము. ప్రయాణాలు చేయడం వాయిదా వేసుకోండి. సౌకర్యవంతమైన జీవితాన్ని ఈరోజు అనుభవిస్తారు. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. ఏ ప్రయత్నాలు చేసుకున్నా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మహిళలకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి గృహంలో సంతోషాలు సామాన్యంగా ఉంటాయి. ధన వ్యయము కొంత కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యక్తుల వల్ల అవమానాలు పొందుతారు. వారితో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సంఘటనలు తలవంపులు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ సంఘటనలు ఏమిటా అనేది జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందితో మాటలు పడే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. తరువాత ఈరోజు ఉద్యోగస్తులకు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వాణిజ్య వర్తకులకు, పెట్టుబడులకు ఈరోజు చక్కని అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, మహిళలకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధువులతోనూ మిత్రులతోనూ విభేదాలు ఎదురవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. సంతానం పట్ల జాగ్రత్తలు వహించండి. వారితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. బంధువర్గంతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో నష్టపోయే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాదు. రాజకీయ నాయకులకు, మహిళలకు కొంత వివాదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మహిళలకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మహిళలు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఈ రోజు ఉండబోతోంది. గౌరవం పెరుగుతుంది. దీనితో పాటు నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అత్యంత విజయాన్ని పొందుతారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గౌరవప్రదమైన జీవితంతో పాటు దగ్గరి బంధువులతో ఒక కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, పారిశ్రామిక రంగం వారికి, పెట్టుబడులకు ఈరోజు చక్కని అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, 4 వైపుల నుంచి ధనాదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మహిళలకు ఈరోజు కొంత అస్వస్థత కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, శుభకార్యాలు చేస్తారు. కొన్ని కార్యాలు మాత్రం వాయిదా వేస్తారు. బంధువులతో సఖ్యతగా ఉంటారు. పూర్వ మిత్రులతో కలుసుకుని ఉల్లాసంగా ఉంటారు. అనారోగ్య సూచన కనబడుతోంది. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చేసుకుంటాయి. పెట్టుబడులకు ఇది చక్కని సమయము. రాజకీయ నాయకులకు, మహిళలకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆదాయం చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభకార్యాలు చేస్తారు. దీంతో పాటు స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజుకు వదిలేసి మరుసటి రోజుకు ప్రయత్నం చేసుకోండి. ఫలించే అవకాశం కనబట్టలేదు. వృత్తులు, చేతి వ్యాపారస్తులకు, చేతి వృత్తుల వారికి
వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఇది అంత అనుకూలమైన రోజు కాదు కాబట్టి తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. మహిళలకు రాజకీయ నాయకులకు ఈ రోజు కలిసి వచ్చే రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి నిరుద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆశించిన రాబడి దక్కుతుంది. దీంతో పాటు కొన్ని కార్యక్రమాలలో మీ ప్రయత్నం లేకుండానే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు ఒక శుభవార్త మంచి ఊరటను కలిగించే అవకాశం కనబడుతోంది. వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి నూతన ఉత్సాహంతో పాటు పెట్టుబడులకు ఇది అనువైన కాలము. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు, మహిళలకు ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఏం చేయాలి అనేది ఈ రోజు ఆలోచన చేసుకుని తక్షణమే చేసే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త పరిచయాలు పెరగడంతో పాటు కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క కాంట్రాక్టులకు, అగ్రిమెంట్లకు ఈరోజు చక్కని సమయము. వృధా చేసుకోకండి. కొంతమంది కార్యక్రమాలలో పోస్ట్పోన్ చేసే అవకాశం కనబడుతోంది. దాన్ని అలాగే మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు అయితే మాత్రం ఏ పని పెట్టుకోకండి. ఆప్తుల యొక్క సలహాలు పొందుతారు. దానివల్ల మీకు లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు చక్కని అనువైన కాలము. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. మహిళలకు అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది మహిళలకు సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు కొంతమందికి సంతాన యోగం కలిగే అవకాశము, చిరకాల వాంఛ తీరే అవకాశము ఈరోజు కలుగుతుంది. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి అన్ని విధాల అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ సలహా ఇచ్చినా కానీ సక్సెస్ అవుతుంది. దీనితో పాటుగా విద్యార్థులకు విదేశాలు వెళ్ళడానికి, చిరకాల వాంఛ తీరడానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి వస్తాయి. కొంతమందికి స్నేహితులతో విభేదించే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కుటుంబంలో అన్యోన్యత లోపించడంతో పాటు మాట పట్టింపులతో పాటు దూరమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయవేత్తలకు, మహిళలకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. కొంతమంది రాజకీయ నాయకులకు కీలకమైన పదవిని ఈరోజు చేపడతారు. అది మీకు తెలియకుండానే జరిగే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా సంతోషం కలుగుతుంది. కొంతమందికి స్వల్ప వివాదాలతో పాటు కోర్టుకి వెళ్లే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగాలలో కొంతమందికి నిరుత్సాహం కలిగే అవకాశము, కొంతమంది నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మహిళలకు శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ఆకస్మికంగా మీకు ధనం చేతికి అందే అవకాశం కనబడుతోంది. మహిళలకు చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అది కూడా కొంతమందికి మాత్రమే గర్భస్థ సంబంధమైన దోషాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధువులతో మాట పట్టింపులు గతంలో ఉన్నవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. రాబడి పెరిగే అవకాశము. 4 వైపుల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. కొంతమందికి స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలతో పాటు వ్యవసాయక, రాజకీయ రంగంలో ఉన్న వారికి మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. మహిళలు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆత్మీయుల నుంచి శుభవర్తమానం అందబోతోంది. ధనలాభం కలుగుతుంది. ప్రత్యర్థుల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. గోప్యతను తప్పనిసరిగా పాటించండి. అది వ్యాపారంలో కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక సీక్రసీ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా వారి వల్ల మీకు శుభ సంకేతాలు గోచరిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలలోనూ, వ్యవసాయంలోనూ, రాజకీయ రంగంలోనూ కూడా ఉన్న వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఈ రోజు మీకు చేతికి అందబోతోంది. కోర్టుపరమైన చిక్కుల నుంచి ఈ రోజు మీరు బయటపడబోతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు లేవు కానీ ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ ఆలోచనలు, నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబంలో స్వల్ప వివాదాలు ఉన్నప్పటికీ అన్యోన్యమైన వాతావరణమే గోచరిస్తోంది. వృత్తులు, వ్యాపారాల్లో మార్పులు అనివార్యమవుతాయి కాబట్టి యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు, మహిళలకు ఈరోజు అత్యంత శుభదినము.
మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి.